ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఇందులో మరలా ప్రవేశించుడి అనున్నది కోటకు తిరిగి రండి అని మూల భాషలో చెప్పబడి ఉండుట విశేషము. అవును, తిరిగి వచ్చినప్పుడే ప్రభు మనలను దీవించుచున్నాడు. కోట అనగా ఆశ్రయదుర్గము. మన ప్రభు తప్ప వేరే ఆశ్రయదుర్గము మనకు లేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బంధకములలో పడి ఉండినను మీకొక నిరీక్షణ అవసరమై ఉన్నది. ఆయనే కోట, ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే విడిపించువాడు, ఆయనే తప్పించువాడు, ఆయన కాపాడువాడనేటువంటి నిరీక్షణ నేడు మీకు అవసరమై ఉన్నది. ఎన్ని బంధకములు, ఎన్ని శ్రమలు మిమ్మల్ని వెంటాడినప్పటికీ మీరు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఆశ్రయము కోటగా ఉన్నాడనేటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఆలోచన మీలో ఉండినప్పుడు మీ బంధకములలో కూడా మీరు దేవుని చేత నడిపించబడతారు, దేవుని చేత కాపాడబడతారు. అందుకని కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కీర్తనలు 42వ అధ్యాయము 5వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణము కృంగిపోతుంది, ప్రాణము తొందరలుచున్నది, తొందరపడుచున్నది. దేవుని యందు నీకు నిరీక్షణ లేనప్పుడు నీ ప్రాణము తొందరపడుచున్నది. క్రీస్తును వెంబడించిన మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, అతని సంతానమును గురించి అతనితో మాట్లాడినప్పుడు, ఆ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అని రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానముల యందలి నిరీక్షణ మీకు చాలా అవసరము. నిరీక్షణ అనగా ఆశను కలిగి ఉండుట, లేక ఆశాభావమును కలిగి ఉండుట. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడనే ఆశాభావం మీలో ఉండాలి. అంతేకాకుండా శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు మనము ఆయన యందు అతిశయపడుదము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణ కలగజేయును. శ్రమ వచ్చింది, ఓర్పు అవసరము. ఓర్పు తర్వాత పరీక్ష అవసరము. ఈ పరీక్ష మనలకు నిరీక్షణ కలగజేస్తుంది. అది అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమా 5:5 అపోస్తులుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. బంధకములలో ఉన్నప్పటికీ మీరు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో మీ బంధకములను బట్టి మీరు దుఃఖించవద్దు, మీ శ్రమలను బట్టి మీరు కృంగిపోవద్దు. మీరు నిరీక్షణ కలిగి దేవుని యొక్క కోటలోనికి ప్రవేశించండి. ఆయన మహిమగల ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆ ఆశ్రయదుర్గములోనికి మీరు ప్రవేశించినప్పుడు ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుని నిరీక్షణ కలిగి ఉండండి, విశ్వసించండి, ఆయనలోనికి ప్రవేశించండి, నిరీక్షించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, నీ బిడ్డలు ఎటువంటి బంధకములలో ఉన్నారో,
ఎటువంటి ఆపదలలో, ఎటువంటి కష్టములలో ఉన్నారు ప్రభా, వారికి గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదమును మీరు అనుగ్రహించి మీ కృపతో నడిపించండి. ప్రతి విధమైన ఆటంకాలను తొలగించి జయక్రీస్తుగా నీ బిడ్డల జీవితంలో జయమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.